ఇప్పుడు వైసీపీ అనంతపురంలో రాప్తాడులో సిద్ధం సభతో భారీగా బహిరంగ సభ నిర్వహించబోతుంది. భీమ్లీలో అంతకుముందు సభ జరిగింది, దానికి మించి ఈరోజు ఉండబోతుంది అనే కూడా టాక్ వస్తుంది. ఈ మేనిఫెస్టో గురించి కానీ ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించి అంశాలను కూడా చర్చించే ఇప్పుడు సభలో చెప్పే అవకాశం ఉందన్న మాటలు కూడా ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం పేరిట అంటే ఎన్నికలకు మేము రెడీగా ఉన్నాం అని చెప్పే ఇండికేషన్ని ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో సిద్ధం సభలు నిర్వహిస్తుంది. ఈ సిద్ధం సభలు ఏలూరులో జరిగింది, గతంలో రకరకాల చోట్ల జరిగినటువంటి పరిస్థితి. ఈ సిద్ధం సభలు ద్వారా ఎన్నికలకి సంబంధించిన శంఖారావం ప్రతి ప్రాంతంలో పూరిస్తున్నటువంటి విషయం క్లియర్. అయితే అదే సందర్భంలో సిద్ధం సభల విషయంలో, సిద్ధం సభకి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు విమర్శలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి విద్యాసంస్థల్ని మూయించి ఆ విద్యాసంస్థల వాహనాలని వాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి, బెదిరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటినీ కాసేపు పక్కన పెడితే రాజకీయపరమైనటువంటి వేడికి సిద్ధం సభలు అయితే ఒక నిదర్శనమే, ఒక ఇండికేషనే. ప్రతిపక్షానికి అధికార పక్షానికి జరిగే ఈ ఎన్నికల వార్లో సిద్ధం సభలు అధికార పక్షం వాడుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో రాప్తాడుకు సంబంధించి గతంలో అది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పేటటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. రాప్తాడే కాదు, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం రాయలసీమ రీజియన్లో 3 స్థానాల్లోనే తెలుగుదేశం గెలిస్తే ఈసారి అందులో 3 అనంతపురం జిల్లాలో గెలిచినటువంటి పరిస్థితి. ఒక పక్క హిందూపూర్, మరో పక్క ఉరవకొండ. ఇవి కాకుండా మిగతా చోట్ల కూడా చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చినట్టు పరిస్థితి ఉంది అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాలో కేవలం తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాల మూలంగానే ఓడిపోయింది అంటూ గతంలో చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బెటర్ పర్ఫార్మెన్స్ చేసేది అనేది. అంటే 3 ప్రధానమైనటువంటి వర్గాలుగా విడిపోయి, 3 ప్రధానమైనటువంటి గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు మోసం చేసుకున్నారు అనేటటువంటి ఇండికేషన్ అయితే అనంతపురం జిల్లాలో చంద్రబాబు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అంటే రాప్తాడు అనేది ఒక బలమైనటువంటి నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి రావాలనేటటువంటి తపనలో ఉంది. ఇక ప్రభుత్వం వైసీపీ మాత్రం మరోసారి తమ పట్టుని నిలబెట్టుకోవాలి, 2019లో వచ్చినటువంటి రిజల్ట్ని రిపీట్ చేయాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో రాప్తాడు సభ ఖచ్చితంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశమే.